దేవుని దగ్గరికి రావాలి. నువ్వు పాపివని దేవుని సన్నిధిలో చెప్పడం, ఇదిగో దేవా నీ దగ్గరికి వచ్చానని చెప్పడం, దేవుని దగ్గరికి వచ్చి నీ హృదయ స్థితిని తెలియజేయడం. యేసు ఈరోజు నిన్ను క్షమించేవాడు మాత్రం కాదు, నేను పరిపూర్ణమైన జీవితంలో కూడా నడిపించేవాడు. ఈ లోకమంతా ఈరోజు పడిపోతా ఉంది, గొంతల్లో పడిపోతా ఉంది, పోర్నోగ్రఫీలో పడిపోతుంది, రహస్యంగా బానిస అయిపోయి ఉన్నావు అనేక విషయాలకి, అబద్ధ సంబంధాలకి నువ్వు బానిస అయిపోయి ఉన్నావు, కామానికి బానిస అయిపోయి ఉన్నావు, నిరుత్సాహానికి బానిస అయిపోయి ఉన్నావు, క్రైస్తవ జీవితం డబుల్ మీనింగ్గా జీవిస్తూ ఉన్నావు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఒక విశ్వాసిలాగా ఈ గుమ్మం దాటి వెళ్ళిన వెంటనే, లోకంలోకి నువ్వు వెళ్ళిన వెంటనే ఒకలాగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఆదివారం నవ్వుతున్నావు, మిగిలిన రోజులు ఎగురుతున్నావు. ఆలయంలో ప్రతిరోజు నువ్వు ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నువ్వు విశ్వాసం తెలియజేస్తున్నావు, మిగిలిన సమయము నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావు. యేసే ఈరోజు అందరిని చూస్తున్నాడండి. అనేక మందికి ఈరోజు ఆశీర్వాదాలు కావాలి, పరిశుద్ధత లేకుండా ఆశీర్వాదం కావాలి. ఈరోజు భవిష్యత్తు క్రమశిక్షణ లేకుండా పొందాలనుకుంటున్నావు, త్యాగం లేకుండా అద్భుతం సంపాదించాలనుకుంటున్నావు. అందుకే ఈరోజు దేవుడు నీ జీవితంలో చెబుతున్నాడు, ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచు, నీ విశ్వాస జీవితాన్ని బలపరచు. నువ్వు లోకంలో ఎదుగుతున్నావు, నీకు ఎవరు సలహా ఇస్తారో? ఫార్మర్స్ తెలుసు కదా, వ్యవసాయకులు. ఒక ఆయన రోజు ఒక బింది పట్టుకుని నీళ్లు పట్టుకుని పొలంలోకి వెళ్తాడట. బాత్రూమ్ కాదండి, పొలానికి నీళ్ళు, పొలంలో ఉన్న చెట్లకు నీళ్ళు వేసుకోవడానికి, నీళ్లు జల్లడానికి వెళ్తాడట. ఆ పొలాల్లోకి నీళ్లు పట్టుకుని వెళ్తున్నప్పుడు ఆ కుండకి చిల్లులు ఉన్నాయంట. వెళ్ళినప్పటికీ సగం అయిపోతుందంట. అది చూసిన వారి పక్క వారందరూ చెప్తారంట, ఇదిగో ఈ అడ్డదారులు వెళ్ళు, తొందరగా వెళ్ళిపోవచ్చు, ఇదిగో 2 మిందులు పెట్టుకో, తొందరగా వెళ్ళిపోవచ్చు. అందరు సలహాలు ఇస్తారట. కానీ ఎవరు ఏ సలహా ఇవ్వట్లేదు తెలుసా? ఆ చిల్లు పడిపోయిన బిందుని సరి చేసుకో ముందని చెప్పట్లేదంట. ఈరోజు లోకం ఏం చెప్తుంది తెలుసా నీకు? ఊరంతా తిప్పుతుంది నిన్ను, కానీ నీ జీవితాన్ని సరి చేసుకునే విధం మాత్రం చూపించలేదు. ఆ రహస్య పాపము నీ జీవితంలో నువ్వు క్షమించుకోకుండా, సరి చేసుకోకుండా, నీ హృదయంను సరి చేసుకోకుండా ఆ బానిస పద్ధతికి ఇరుక్కుపోయి ఉన్నావు. ఈరోజు నువ్వు ఎంతగా పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉన్నా ఆ పాపం వల్ల నీ జీవితంలో ఉన్నదంతా వెళ్ళిపోతా ఉంది. జాగ్రత్త, ఆ పాపం వల్ల నీ జీవితంలో ఉన్నది ఎగిరిపోతా ఉంది.